రోజంతా ఎండలో పనిచేసే వాళ్ళు అంటే ట్రాఫిక్ పోలీసులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్లో కూడా విటమిన్ డి అనేది చాలా తక్కువగా అంటే -20, -15 చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బి కిరణాలు చర్మంతో రియాక్షన్ జరిపినప్పుడు మనకి విటమిన్ డి తయారవుతుంది. కానీ ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు అనేవి చాలా సున్నితమైనవి. అంటే ఈ పొల్యూషన్ దాటి రాలేవు. ఈవెన్ ఈ స్కిన్ పైన ఉండేటువంటి క్లాత్ను దాటి వెళ్ళలేవు. అంత సున్నితమైన కిరణాలు. అండ్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అందరూ పూర్వీకులు అన్నట్టుగా మార్నింగ్ నీరెండలో నిలబడితే విటమిన్ డి సరిపోదు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు నిట్ట నిలువుగా వస్తాయి. ఆ టైంలో 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు స్కిన్ బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా నిలబడాలి. అంటే ఈ చేతులు, ఈ ముఖము, తొడలు, ఈ వీపు ఇవి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఒకే స్ట్రెచ్లో ఉన్నా ఉపయోగం లేదు. అంతకంటే ఎక్కువ ఒకే స్ట్రెచ్లో మీరు ఎండలో ఉన్నట్లయితే అల్ట్రావైలెట్ ఏ అండ్ సి కిరణాల వల్ల చర్మం కాలిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్వతహాగానే మన ఇండియన్స్ ఆఫ్రికన్ స్కిన్ థిక్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, విటమిన్ డి తయారు చేసే కెపాసిటీ తక్కువ. వేరే ఆస్ట్రేలియన్స్, అమెరికన్ స్కిన్ ఎర్రగా ఉంటుంది అండ్ పలుచగా ఉంటుంది, వాళ్ళకి విటమిన్ డి తయారు చేసే కెపాసిటీ ఎక్కువ. మీ విటమిన్ డి చెక్ చేసుకోండి. మోర్ దెన్ 70 మెయింటైన్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి.